శ్రీ మాత్రే నమః. ఈరోజు మేషరాశి వారికి 9 సంవత్సరాల నుండి ఈ యొక్క శత్రువు దొరికేశాడు. అలాగే ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ 2024 నవంబర్ 29, 30వ తేదీలలో మీకు ఒక అతిపెద్ద సంఘటన అనేది మీ జీవితంలో జరగబోతుంది. అలాగే ఒక మహిళ, 2 మగ మనుషులు ఈ మేషరాశి వారి వెంట పడుతున్నారు. అయితే మేషరాశి వాళ్ళకి 9 ఏళ్ల తర్వాత దొరికిన ఆ శత్రువు ఎవరు, అలాగే వీరి వెంట పడుతున్నటువంటి ఆ 3 వ్యక్తులు ఎవరు, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి నవంబర్ 29, 30వ తేదీలలో జరగబోయే అతిపెద్ద సంఘటన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ మేషరాశి అధిపతి అంగారకుడు. ఇక ఈ మేషరాశి వాళ్ళ యొక్క మనస్తత్వం గనక మనం పరిశీలించుకున్నట్లయితే, ఈ రాశి వ్యక్తులు రహస్య స్వభావాన్ని చెప్పుకోవాలి. అంటే ఈ అందరితో అన్ని విషయాలను షేర్ చేసుకోవడం అనేది వీళ్ళకు అస్సలు నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు అయితే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలను బయట వ్యక్తులకు చెప్పుకోవడం అనేది వీళ్ళకు అస్సలు నచ్చదు. అలాగే వీరి మనసులో ఉన్నటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా అధికంగా చర్చించరు. ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట మనుషులలోనే చూసుకుంటూ ఉంటాం. వారికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మాత్రం ఎవరు కూడా చెప్పుకోరు. కానీ 2 వ్యక్తుల గురించి ఏమాత్రం కూడా ఒక్క విషయం కూడా తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు. దానికి 4 మాటలను జోడించుకొని చెప్పేస్తారు. కానీ ఈ మేషరాశి వాళ్ళను మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా ఈ మేషరాశి వారి వ్యక్తులకు చాలా తెలివితేటలు కలవారుగా వీరి పేరు పొందారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టకరం. ఈ మేషరాశి వాళ్ళు ఇతరులు ఏదైనా చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది తేలిక గ్రహించగలుగుతారు. ఈ మేషరాశి వారి యొక్క జీవితాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ఈ భూమి, వాహనం, యంత్రం, యాక్టింగ్, రాజకీయాలకు సంబంధించినటువంటి వృత్తి, వ్యాపారాలు వీళ్ళకు బాగా కలిసి వచ్చే వ్యాపారాలు. ముఖ్యంగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో వెతికేటువంటి అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వ్యక్తులకు భూముల ధరలు ఎదగడం మూలంగా ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ రాశి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క జీవితం చాలా సీదాగా సాఫీగా సాగిపోతుంది. అలాగే వీరు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, అదేవిధంగా వ్యాపార పరంగా కానీ నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులు కొన్ని సందర్భాలలో తప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు చేయరు. ఏమాత్రం కూడా వీరు నిజాయితీని వదిలిపెట్టుకోరని చెప్పుకోవాలి. అలాగే వీరి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకుని మనస్తత్వం కూడా వీరికి ఉండదు. అంటే ఈ రాశి వాళ్ళు ఏ సిద్ధాంతాలనైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం వీరు ఈ జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో మీరు మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వాళ్ళు మంచితనం అనేది అధికంగానే ఉంటుంది. అలాగే పట్టుదల కూడా వీళ్ళకు అధికంగా ఉంటుంది. అయితే మేషరాశి వాళ్ళకి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ జీవితంలో 9 సంవత్సరాల శత్రువు ఎవరు మీకు ఇప్పుడు ఈ సమయంలో తెలుసుకోబోతుంది. అంటే మీరు పనులు చేసేటువంటి చోట కావచ్చు, మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు, మీరు వ్యాపారాలు చేసేటువంటి ప్రదేశంలో కావచ్చు, మీ కీడును కోరుకునే శత్రువులకైతే కనిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీరు మాత్రం వారిని గుర్తించలేకపోతున్నారు. ఇదే సమస్యగా మారిపోతుంది. ఎందుకని అంటే కనుక
ఈ రాశి వాళ్ళది మంచి స్వభావం, మంచి మనస్సు. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఇతరుల వ్యక్తులకు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచివారుగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం మీ వెనకాల చేరి మీకు ఇబ్బందులను కలిగింప చేసుకుంటారు. మీకు వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఎందుకంటే మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడడాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాలుగా కుట్రలు పన్నుతుంటారు. అలాగే మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో 9 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా అయితే బయటపడబోతుంది. మీకు తెలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక వారు ఎవరో తెలిసినప్పటికీ మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. ఎటువంటి అవసరం లేకపోయినా కానీ మీరైతే వారికి గుణపాఠం వచ్చేటువంటి విధానంగా మీరు వారితో ప్రేమగా ఉంటూనే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలను మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వకుండా చూడాలి. అదే విధానంగా వారికి గుణపాఠం వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు కనుక మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ను షేర్ చేసుకున్నారంటే మాత్రం మీ లైఫ్లో మీరు ఎంతో పెద్ద తప్పుని మళ్ళీ చేసినట్టుగా అవుతారు. మీ జీవితంలో మీరు కావాలనుకొని సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే గనక వారు మనల్ని ఇదివరకు మోసం చేశారు అని తెలిసినా కూడా, అలాగే వారు మనకు కీడును కోరుకున్న వ్యక్తులని తెలిసినా కూడా మళ్ళీ మీరు మాత్రం గుడ్డిగా ఆ వ్యక్తులని నమ్ముతూనే ఉంటారు. ఇక ఈ విధంగా గనక మీరు ఇలాంటి తప్పులు చేసినట్లయితే గనక మళ్ళీ మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారిగా మిగిలిపోతారు. అంటే మీరే మీ సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు. అలాగే మీ జీవితాన్ని మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు. కాబట్టి మేషరాశి వారైతే ఈ అంశాలను మీరు జాగ్రత్తగా ఉండాలి. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ నవంబర్ 29, 30 తేదీలలో వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అయితే కనబడుతుంది. ఈ శత్రువు ఎవరు మీకైతే ఈ సమయంలో ఖచ్చితంగా అర్థం కావడానికి ఒక సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరైతే అర్థం చేసుకోవచ్చు. అంటే మీ శత్రువులు ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతెల్యం చేస్తారు. అంటే ఇంతవరకు కూడా మీరు గుడ్డిగా నమ్మినటువంటి వ్యక్తుల కారణంగా మీరు ఎంతగానో మోసపోయారు అని మీకైతే ఈ సమయంలో తెలియబోతుంది. అటువంటి అవకాశాలు అయితే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్టుగా మీకైతే అర్థమైపోతుంది. అయినప్పటికీ కూడా వారి మూలకంగా మీకు మాత్రం మీ జీవితంలో మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం కొంతమందిని ఎంతైతే అవాయిడ్ చేస్తుంటామో వారు మాత్రం మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, మన బంధాన్ని అలాగే కొనసాగించాలని ప్రయత్నం చేసుకుంటారు. ఇక అటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నాడు. వారి మూలంగానే మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు మనం లైఫ్ టర్నింగ్ పాయింట్ని కూడా వింటూ ఉంటాం కదా, అలాంటి చూసుకుంటూ ఉంటాం కదా. అయితే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఎలాగైతే ఉండాలని, ఇక ముందు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటే కనుక ఆ పెద్ద మార్పులకు కారణం వల్లనే ఆ ఇద్దరు ఆడ మనుషులు, మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. మీరు గనక వారితో స్నేహం చేస్తానంటే మాత్రం ఇక వారు మీకు ఇచ్చే సలహా మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ తీసుకురాబోతుంది. అంటే మీ జీవితం మలుపు తిరగబోతుందని చెప్పవచ్చు. ఎలా అంటే ఒకవేళ మీరు ఒక ఉద్యోగస్తులైతే మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు వస్తాయి. అంటే ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్ ఏ విధంగా మార్పులు స్పందించాలి, ఉద్యోగం ఎలా సంపాదించాలి, అలాగే మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మీకు
మంచి మెలకువల గురించి వారు మీకు చెప్తూ ఉంటారు. వినియోగదారులకు ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని వ్యాపార అవకాశాలు కూడా మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది. అటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మీకు పూర్తి అవగాహనతో మాత్రం ఆ వ్యక్తులైతే మీకు ఇవ్వబోతున్నారు. అటువంటి వారు కలిసికట్టుగా ఒకసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి అయితే మీ జీవితంలోకి రారు. అంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటూ ఉంటారు. అయితే ఒకరితో ఒకరు సంబంధం అయితే ఉండదు. అంటే ఒకరు ఇరుగు పొరుగు వ్యక్తులైతే మరొకరు పనిచేసేటువంటి చోట పరిచయం అవుతారు. అదేవిధంగా ఇంకొకరైతే ఆన్లైన్లో కూడా పరిచయం కావచ్చు. లేదా మీ దూర బంధువులు కానీ లేదా మీ స్నేహితులు కానీ వారి ద్వారా కూడా పరిచయం అవ్వచ్చు. ఇలా మీకైతే వారు తారసపడతారు. మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించడానికి వారు ఎంత స్పోర్టివ్ ఇస్తారో ఈ రాశి వ్యక్తులకు చాలా బాగా 9 సంవత్సరాల నుండి మీకు శత్రువులు ఎవరైతే ఖచ్చితంగా దొరుకుతారు. ఈ నెల నవంబర్ 29, 30వ తేదీలో దానికి సంబంధించిన ఒక పూర్తి అవగాహన అనేది మీకు ఇప్పుడు వస్తుంది. అంటే మిమ్మల్ని ఇప్పుడు స్నేహభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మిమ్మల్ని శత్రువుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే మీ వెనకాల గొతులు తోతున్న వ్యక్తులు ఎవరు అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మీకు అర్థం కాబోతున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతిరోజు గణపతిని పూజించుతారా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపిణి. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లు అవుతుంది. తద్వారా వాళ్ళకు పుణ్య ఫలితాలను కలుగుతారు. చూసారు కదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.